హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎమ్మెల్యే లాగ్స్లో టుడే స్పెషల్ నాటు ములక్కాడల పప్పుచారు. వేడివేడిగా చలికాలము వేడివేడిగా పప్పుచారు. అమ్మమ్మల కాలం నాటి అమ్మమ్మలప్పుడు ములగ చెట్టు ఉండేది, ఆ కాయలు కోసుక పెడతాం కదా, అట్లాగే సేమ్ ములక్కాడలతో పప్పుచారు. పప్పుచారు ఇడ్లీలోకి, ఉప్మాలోకి, రాగి సంగటిలోకి, దోశ అన్నిటికీ వండర్ఫుల్ కాంబినేషను. ములక్కాడలు నాటివి 3 తీసుకున్నాను. మన హైదరాబాద్లో మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర చెట్టు ఉంది, వాళ్ళు ఇచ్చారు 3. చక్కగా మందులు లేకుండా, కెమికల్స్ లేకుండా తయారైన ములక్కాయలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చూడండి, పచ్చగా. టమోటాలు ఒక 5 తీసుకున్నాను. కరివేపాకు కొంచెం ఊరి నుంచి తెచ్చాము కరివేపాకు. పచ్చిమిర్చి ఒక 5, ఉల్లిపాయలు కూడా ఒక 5 తీసుకొని హాఫ్ హాఫ్ కట్ చేసా. ములక్కాడలు చూడండి ఎంత బాగున్నాయో. మొత్తం కట్ చేశాను ముక్కలు. ములక్కాడలు, ఉల్లిపాయలు, టమోటాలు, కరివేపాకు, పచ్చిమిర్చి. కందిపప్పు ఒక గ్లాస్ తీసుకొని 1కి 2 నీళ్ళు పోసి 3 విజిల్స్ రానిచ్చాము. రెడీ అయింది చూడండి పప్పు. చక్కగా 3 విజిల్స్కి మెత్తగా అయిపోతుంది. మిక్సీలో వేసుకున్నా బాగా ఉంటుంది. ఒక చట్టు తీసుకుని దానిలో ఆయిల్ పోసి పోపు దినుసులు వేసాము. ఎండుమిర్చి, చున్నులపాయి, గుమగుమలు వస్తుంది స్మెల్ అప్పుడే. కరివేపాకు తాజాగా ఉంది చూడండి, ఊరి నుంచి వచ్చిన కరివేపాకు, అమ్మగారి పెరట్లో ఉంది ఫ్రెష్గా కరివేపాకు. కట్ చేసుకున్న ఉల్లిపాయలు హాఫ్ కట్ చేసాము, హాఫ్ సైజు. కొంచెం వేయించుకోవాలి నూనెలో. కట్ చేసుకుని పీస్ తీసిన ములక్కాడలు, నాటు ములక్కాడలు, అవి కూడా వేయించుకోవాలి. పచ్చి వాసన పోయిందాక నూనెలో ఫ్రై అయితే చాలా బాగుంటుంది. జాడీలో రాక్ సాల్ట్ పోసాం. ఓల్డ్ ఈజ్ గోల్డ్ కదా, వెనకటి నుంచి జాడీలో పోసేవాళ్ళు. కొంచెం కళ్ళుప్పు, కొంచెం రాక్ సాల్ట్, కానీ హెల్త్కి మంచిది రాక్ సాల్ట్. కొంచెం కళ్ళుప్పు వేస్తే టేస్ట్ వస్తుంది, అందుకని కొంచెం వేసాము. టమోటా ముక్కలు, రాములక్కాయలు. అమ్మమ్మ కాదు, బామ్మల కాలం నాటి నుంచి ఉంది వంటకం, పురాతన వంటకం. అందరు వారానికి 2-3 సార్లు పెట్టుకుంటారు. కొంచెం సాల్ట్ వేసాం, పసుపు, ఉప్పు కారాలు ఎంత తగ్గించి వాడితే అంత మంచిది కదా ఆరోగ్యానికి. అట్లా అలవాటు చేసుకుంటే చాలా బాగుంటుంది. సుమారుగా వేసుకొని అలవాటు చేసుకుంటే చాలా టేస్ట్ అనిపిస్తుంది. లేత బెండకాయలు, లేడీస్ ఫింగర్స్, దోసకాయ కూడా ఊరి నుంచి వచ్చింది, ముక్కలు కట్ చేసాం. పప్పుచారులో దోసకాయ ముక్కలు, బెండకాయ ముక్కలు కూడా చాలా బాగుంటాయి. ఇవి కూడా వేయించుకోవాలి. అందరికీ వచ్చు పప్పుచారు పెట్టడము, కానీ మనం నాటు ములక్కాయలతో పెడుతున్నాం కదా, ప్లస్ నాటు కరివేపాకు, తాజా కరివేపాకు. మనం ఇంగం కూడా వేస్తున్నాం. చింతపండు ఎక్కువ వాడకూడదు కదా, నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టి ఆ పులుసు పోసాము. సుమారుగా పోసుకోవచ్చు నీళ్ళు. మనము ఇందాక పప్పు ఉడకబెట్టుకొని పక్కన పెట్టాం కదా, అది మిక్సీ వేసుకుంటే బాగా చిక్కగా అయ్యి బాగుంటుంది. అదిగాక మెత్తగా ఉడికిపోయింది అనుకోండి, పప్పు ఒక్కోసారి ఉడకదు కదా, మిక్సీ వేస్తే మెత్తగా అయిపోతుంది. వేడివేడిగా ఉంది చూడండి, చలికాలము వేడివేడి పప్పుచారుతో 23 డిసెంబర్ 2024 వంటకం. కారం, సాంబారు పొడి మనం ఫ్రెష్గా తయారు చేసుకుంటే బాగుంటుంది. 1 స్పూను కాదు, 2 స్పూన్లు వేసాములే కారం సుమారుగా.
సాంబారు పొడి, ధనియాలు, జీలకర్ర, కందిపప్పు, కొంచెం మిరియాలు వేసి వేయించి, దోరగా వేయించి, మెయిన్ ధనియాలు పప్పుచారులోకి ధనియాలు పడితే ఆ సువాసనే వేరుగా ఉంటుంది. అప్పటికప్పుడు తయారు చేసుకోవాలి. మనం స్టాక్ పెట్టుకున్న టేస్ట్ మారుతుంది. తుక్క ఉడుకుతుంది చూడండి, అట్లా ఉడికితే రెడీ అయినట్టు. అమ్మమ్మ చెప్పేది అట్లా మాకు, బుడకలు వస్తే ఉడుకుతుందని అర్థం అని. స్పెషల్ పప్పుచారు రాగి సంగటిలోకి మెయిన్ ఇంగువ. ఎక్కువ ఇంగువ వాడుకుంటే హెల్త్కి కూడా చాలా మంచిది. పప్పు కూరల్లో, పప్పుచారులో, సాంబార్లో, పప్పుకి మెయిన్ పప్పు ఇంగువ కాంబినేషన్ అద్భుతం. పప్పుచారు తెలుగువారి ప్రత్యేకమైన వంటకం. కొత్తిమీర వేసి రెడీ అయింది చూడండి, వేడి వేడిగా ములక్కాడలు లేతగా దవ్వలు. వారానికి 3-4 సార్లు అయినా బాగుంటుంది. ఎక్కువ మంది బంధువులు వచ్చినప్పుడు పప్పుచారు పెట్టి ఒక ఫ్రై చేసుకుంటే ఫుల్గా తినేసేయచ్చు. ములక్కాడ ముక్కలు, ధనియాలు పప్పుచారులో రుచికి కానీ సువాసనకు కానీ